గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంచాయతీ కార్యదర్శులు అధికారులను ఆదేశించారు. హుకుంపేట పంచాయతీ డి బ్లాక్లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో ఆక్రమణలు తొలగించడం సహజమని, ఆ క్రమంలో డ్రైనేజీ నిర్మాణ పనులు కొంత జాప్యం అవుతున్నాయని వివరించారు. నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మురుగునీరు బయటకు పోయేందుకు వీలు లేక మురుగునీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలపగా, స్థానిక రైతులతో మాట్లాడి పనులు పూర్తయ్యే వరకు మురుగునీరు బయటకు పోయేందుకు సహకరించాలని సూచించారు. కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ముందు ఈ కలవర్ట్ అయిపోతే రోడ్డు క్లియర్ అయిపోతుంది.